హాయ్ హలో వెల్కమ్ టు కూలింగ్ సొల్యూషన్స్. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది సోల్నెట్ వాల్ మార్చడానికి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కంప్లైంట్కి వెళ్తున్నాం. మా డ్రైవరు అనిల్ ఏం పోయింది అనిల్? సోల్నెట్ వాల్ ఇప్పుడు మనం మారుస్తున్నాం కదా, ఇది సోల్నెట్ వాల్ వచ్చేసి, ఇది సోల్నెట్ వాల్ అంటారు. అయితే ఇది వచ్చేసి కస్టమర్కి చెప్పాము ఇట్లా సోల్నెట్ వాల్ పోయింది అంటే ఓకే అన్నారు. అయితే నైట్ రిమూవ్ చేసాము ఇది సోల్నెట్ వాల్ని. అయితే మార్నింగ్ వచ్చేసి మార్చేసాము. మార్నింగ్ రాగానే షాపు రాగానే ఫస్ట్ కంప్లైంట్ ఇదే ప్రిఫరెన్స్ ఇచ్చి ఇది చేసాము. ఇవాళ ఫస్ట్ కంప్లైంట్ ఇదే. అయితే దానికి ఎట్లా మార్చాలో చూడండి, ఎట్లా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. అయితే ఇది కొద్దిగా మెకానిజం తెలిసిన వాళ్ళు ఎవరైనా మార్చుకోవచ్చు, కానీ స్పేర్స్ అన్నది ఒరిజినల్ దొరుకుతాయి, మా దగ్గర దొరుకుతాయి. ప్రతి స్పేర్ పార్ట్ మా కూలింగ్ సొల్యూషన్స్లో దొరుకుతాయి. కన్ఫామ్గా అట్లా ఫిట్ అవ్వట్లేదని తీసి ఆ లబ్బర్ తీసేసి మళ్ళీ దానికి పెట్టి దాన్ని ఫిట్ చేశాను. చూడండి ఎట్లా ఫిట్ అవుతుందో. అప్పుడు ఈజీగా ఎక్కేసింది నాకైతే. అట్లా పెట్టి ఫిట్ చేస్తే ఈజీగా ఎక్కేసింది. చూడండి పెట్టంగానే ఎక్కేస్తుంది. ఎక్కగానే దానికి 2 స్క్రూస్ ఉంటాయి. చూడండి లోపల చూపిస్తాను చూడండి. దానికి 2 స్క్రూస్ ఉంటాయి. ఇదిగోండి అక్కడ అదొకటి, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. ఆ 2 స్క్రూస్ వేస్తే ఇంకా అది టైట్ అయిపోతుంది. చూడండి మేము వెళ్ళేటప్పుడు స్క్రూస్ అన్నీ ఆ కవర్లో వేసుకొని వెళ్ళాం రాత్రి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, కనిపించదు కదా స్క్రూస్. అందుకని ఆ స్క్రూస్ దాంట్లో పెట్టాము. ఇక్కడనే కాదు, ప్రతి కస్టమర్ దగ్గర మేము వాషింగ్ మిషన్స్లోనే ఒక పొట్లం కట్టి దాంట్లోనే పెట్టేస్తాము. ఎందుకంటే మళ్ళీ రాగానే ఆ పొట్లం ఒకటి తీసుకుంటే ఆ స్క్రూస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ స్క్రూస్ వచ్చేసి దాన్ని టైట్ వేస్తున్నాము. అట్లా టైట్ వేసుకోవాలి. మ్యాక్సిమం స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయర్ ఉంటే ఈ కంప్లైంట్ రెక్టిఫై చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా చూసుకోవాలి కాబట్టి దీనికి సప్లై వస్తుందో లేదో కూడా చూసుకోవాలి. మ్యాక్సిమం సప్లై వస్తుందో లేదో కూడా చూసుకున్న తర్వాత ఆ సోల్నెట్ వాల్ పోయింది అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఫస్టే పోయింది, వాటర్ రావట్లేదని అది మార్చుకోవడం అన్నది అంటే అది మార్చుకున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఒక్కోసారి దీని క్లామీటర్తో మేము చెక్ చేసి దీనికి ఎంత వోల్టేజ్ వస్తుంది అంతా చెక్ చేసుకున్న తర్వాత దాన్ని మనం అది పోయింది అని మనం కస్టమర్కి గ్యారంటీగా చెప్పగలుగుతాం. అట్లా ఎందుకంటే అది ఇప్పుడు పీసీబీలో నుంచి సప్లై రావట్లేదండి, పీసీబీ ఫాల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మార్చినా మనకి సప్లై ఏమవుతుందంటే, మనకి సప్లై రాకపోతే అది ఎట్లాగో మనకి రాదు, ఆ వాటర్ అన్నది లోపల రాదు, ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవడం కానీ జరగదు. దాన్ని మళ్ళీ బోర్డు అన్న రిపేర్ చేయించాలి, లేదంటే దాన్ని తీసుకెళ్ళి కొత్తదన్నా వేసుకురావాల్సి వస్తుంది బోర్డు. అందుకని మనం అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని 100%గా కంప్లైంట్ ఇది అన్న తర్వాతే కస్టమర్కి చెప్పి అది మారుస్తాం. యాక్చువల్గా ఏంటంటే కస్టమర్కి మనం ఫస్టే వాళ్ళే చెప్పారు రావట్లేదని నీళ్ళు లోపలికి. ఆ నీళ్ళు లోపల రావట్లేదు అంటే నేనేమనుకున్నాను, జస్ట్ అది ఏమన్నా నలకలు అడ్డుపడి ఉంటాయి అనుకున్నాను. ఆ సోల్నెట్ వాళ్ళని క్లీన్ చేసుకునే వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అయితే ఇది వచ్చేసి ఇప్పుడు అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది లోపల అన్నీ. అయితే ఇప్పుడు క్యాప్స్ పెట్టేసి దాని లోపల అడ్జస్ట్ చేసేది ఇట్లా పెట్టేసి దాంట్లో ఇట్లా ట్రై కూర్చోబెట్టేయడం. కూర్చోబెడుతున్నప్పుడు ఏమైందంటే కొద్దిగా ఆ పైన సైడ్ క్యాప్స్ అన్నది అడ్డు వస్తున్నాయి. అయితే దాన్ని ఏం చేసామంటే కొద్దిగా లోపలికి ప్రెస్ చేసి డూమ్స్ ఎంత ప్లాస్టిక్దే కాబట్టి డూమ్స్ ప్రెస్ చేసి అది వేసాము. అదైతే ఓకే అయిపోయింది. ప్రెజెంట్ అయితే మొత్తం సెట్టింగ్ అంతా ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫైనల్ చేస్తున్నాము. ఫైనల్ చేసి టెస్టింగ్ చేద్దాం. వాటర్ వస్తున్నాయో లేదు చూసేసి ఫైనల్ చేసి వాటర్ వస్తున్నాయో లేదు టెస్ట్ చేసేస్తే కస్టమర్కి ఓకే అని చెప్పేసి మనం అమౌంట్ తీసుకొని వచ్చేయచ్చు. ఓకేనా. ఇప్పుడు మా సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 300 తీసుకుంటాం న్యూజివీడ్లో అయితే. కన్ఫామ్గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉండే కూలింగ్ సొల్యూషన్స్ నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి, నాకు ఫోన్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను వితిన్ 1 day 1.5 day వాషింగ్ మిషన్స్ అయితే 1 dayలో కంప్లీట్ చేసిస్తాను, 1.5 dayలో కంప్లీట్ చేసిస్తాను, కన్ఫామ్గా చేసిస్తాను. ఎందుకంటే వాషింగ్ మిషన్ ఇంట్లో ఆడవాళ్ళు కాబట్టి 1 dayలో కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డేస్ ఆగరు. వాషింగ్ మిషన్ అలవాటైన వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ డేస్ కాగలేరు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాషింగ్ మిషన్ కానీ, ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ కూలింగ్ సొల్యూషన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. గూగుల్ మ్యాప్స్లో ఉంది, డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వీడియో తీసి నేను చూపించినా నేను వీడియో కాల్లో కూడా మీకు నేను కంప్లైంట్ రెక్టిఫై చేయగలుగుతాను. మ్యాక్సిమం మీరు చేసుకునేది అయితే, లేదు అంటే నేను వచ్చి చేసి మీకు వెళ్తాను. మా దగ్గర ప్రొఫెషనల్సే ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు. మ్యాక్సిమం మీకు వర్క్ విషయంలో అయితే తేడా అయితే రాదు. ఏ విషయానికి వచ్చేసినా మీకు ఇది చాలా అంటే చాలా కేర్ఫుల్గా చేయాలి వర్క్. ప్రతిదీ మేము చేసే ప్రతి పని
కన్ఫామ్గా మేము 1-2 సార్లు చెక్ చేసుకొని, ఎలక్ట్రిక్ డివైస్ కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకొని చేస్తాము. ఫైనల్గా డూమ్ స్క్రూస్ అన్నీ వేసేస్తున్నాము. డూమ్ స్క్రూస్ వేసేసి ఇంకా ఫైనల్ చేసేస్తాం దీన్ని. ఇంకా ఫైనల్ ఫిట్టింగ్ చేసేస్తున్నాము. ఇదిగోండి స్క్రూస్ వేసేస్తున్నాం. బాడీకి వచ్చేసి 4 స్క్రూలు వచ్చాయి. 4 స్క్రూలు కూడా అవి ఫిట్టింగ్ చేసేస్తున్నాము. ఇదిగోండి ఇటు సైడ్ కూడా, బ్యాక్ సైడ్ 2 ఉంటాయి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకో 2 ఉంటాయి. చూపిస్తాను, మా ఓడేస్తాడు ఇప్పుడు. ఇదిగోండి ఎదురు ఫైనల్ చేసేస్తాం. ఇప్పుడు ఫైనల్గా స్క్రూస్ బిగిచ్చేస్తే అయిపోతుంది. వాషింగ్ మిషన్లో డస్ట్ ఉంటుంది కదా, బూజు లాంటిది, దాంట్లో ఇరుక్కుపోతే అట్లాంటివి యూస్ చేసుకోవచ్చు.